మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. తాను విద్యాభ్యాసం చేసిన వనపర్తిలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోనున్నారు. వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడే ₹1 కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి తాను విద్యాభ్యాసం చేసిన సమయంలో అద్దెకున్న ఇంటి యజమానురాలు పార్వతమ్మ కుటుంబాన్ని కలవనున్నారు. వారితో కాసేపు ముచ్చటించనున్నారు. అక్కడ తన జ్ఞాపకాలను ఆ కుటుంబంతో పంచుకోనున్నారు సీఎం రేవంత్. బాల్యంలో తనతో పాటు విద్యాభ్యాసం చేసిన మిత్రులు, ఇతర స్నేహితులు, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి వారితో పాటు భోజనం చేయనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొంటారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రాఘవేంద్ర, ఇవాళ సీఎం రేవంత్ వనపర్తి పర్యటన షెడ్యూల్ వివరాలేంటి? గుడ్ మార్నింగ్ హర్ష. ఈ రోజు వనపర్తి జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికార యంత్రాంగం అన్ని కూడా పూర్తి చేసిందని చెప్పొచ్చు. దాదాపు 11:30 వనపర్తి జిల్లా కేంద్రానికి చేరుకుంటాడు హెలికాప్టర్ ద్వారా. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపు ఆ ఆలయానికి సంబంధించి ₹1 కోటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. అక్కడ నుంచి నేరుగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కు చేరుకుంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో అక్కడే వనపర్తి జిల్లా కేంద్రంలోనే విద్యాభ్యాసం చేయడంతోనూ అక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతికి వరకు అక్కడ విద్యాభ్యాసం చేశారు. అయితే ఆ స్కూల్లోనే అక్కడ దాదాపు అన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు వర్చువల్ గా. అనంతరం అక్కడ ఇంటర్ కాలేజీకి చేరుకుంటారు, బాయ్స్ కాలేజీకి. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఏదైతే చిన్ననాటి మిత్రులను ఈ రోజు కలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వనపర్తి జిల్లా కేంద్రంలో. అనంతరం ఏదైతే అక్కడ కాశీం నగర్ ప్రాజెక్టు కూడా ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. కాశీం నగర్ ప్రాజెక్టు అత్యంత అక్కడ కీలకంగా మారనున్నది. ఎందుకంటే ఇటు వనపర్తి, కొల్లాపూర్ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా అక్కడ కాశీం నగర్ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోనూ ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా అక్కడ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అక్కడ ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరము ఏదైతే గతంలో 32 ఏళ్ల కిందట అక్కడ నివాసం ఉన్నటువంటి నేపథ్యంలోనూ ఏదైతే పార్వతమ్మ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ కేడీఆర్ నగర్ లో పార్వతమ్మ ఇంటికి చేరుకొని అక్కడ గతంలో అద్దెకున్నటువంటి నివాసం రేవంత్ రెడ్డి అక్కడ కొద్దిసేపు ఆ ఇంటి ఓనర్ తో కూడా ముచ్చటించే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది. అనంతరము సాయంత్రము వనపర్తి జిల్లా కేంద్రము పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో చేరుకొని అక్కడ వనపర్తి జిల్లాపై పూర్తి స్థాయిలో హామీల వర్షం కురిపించే అవకాశం ఉంటుంది. ఆ బహిరంగ సభ అనంతరం హైదరాబాద్ కు బయలుదేరే విధంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఉంటుందని చెప్పవచ్చు. థాంక్యూ రాఘవేంద్ర.